హే గైస్, జస్ట్ బికాస్ ప్రోడక్ట్ ఎంటీ అయిందని చెప్పి మీరు ఆ ప్రోడక్ట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో లెట్స్ రివ్యూ వెదర్ ఇట్స్ వర్త్ ఇట్ ఆర్ నాట్. ద స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఫస్ట్లీ ఈ ఎర్త్ రిథమ్ వైటమిన్ సి. నేను 10% స్కిన్ బ్రైటనింగ్ వైటమిన్ సి రీసెంట్గా యూస్ చేసి చూశాను. లైక్ కంప్లీట్ కంప్లీట్గా యూస్ చేశాను. యాక్చువల్లీ దీనిలో నేను పెద్ద బాటిల్ తీసుకుందాం అనుకోని కూడా చిన్న ఫస్ట్ ట్రై చేద్దాం అని అనుకున్నాను. అది మంచిగా అయింది. ఐ డెంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ. అసలు వైటమిన్ సి అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, బట్ నేను ఇది అప్లై చేయడం వల్ల నాకేం పెద్ద రిజల్ట్స్ రాలేదు. స్కిన్ బ్రైట్నింగ్ అని చెప్పారు, ఎలాంటి బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇవ్వలేదు. అండ్ దట్ 10% వైటమిన్ సి. సో బట్ 10% వైటమిన్ సి ఐ వుడ్ ఎక్స్పెక్ట్ మోర్ రిజల్ట్. ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ రిపర్చేస్ దిస్. అండ్ ఎర్త్ రిథమ్లోనే యాజోలిక్ యాసిడ్ రీసెంట్ గానే స్టార్ట్ చేశాను బికాస్ ఇట్స్ ప్రెగ్నెన్సీ సేవ్. సూపర్ గా మనకేం రిజల్ట్స్ రావు, బట్ డెఫినెట్లీ ఇట్స్ వర్కింగ్. నేను పింపుల్స్ మీద ఇది అప్లై చేసి చూశాను. వెన్ ఎవర్ ఐ గెట్ పింపుల్స్ లైక్ హీట్ బంప్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు నేను ఇది అప్లై చేశాను. నాకు తగ్గింది. లైక్ ఇట్ టేక్స్ 3 days, అట్లా 3-4 days తీసుకుంటుంది. సో పింపుల్స్ అయితే ఖచ్చితంగా తగ్గింది. బ్రైట్నెస్ కానీ లైక్ ఇంకా ఏ అదర్ ఎఫెక్ట్స్ అయితే నాకేం ఇవ్వలేదు. సో ఫర్ పింపుల్స్ ఇట్స్ గుడ్. సేమ్ ఎర్త్ రిథమ్లో నేను సన్ స్క్రీన్ తీసుకున్నాను, మినరల్ సన్ స్క్రీన్, సిలికాన్ బేస్డ్. నాకు అది చాలా డ్రైయింగ్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఈ డ్రై ప్యాచెస్ వచ్చి ఐ థింక్ లైక్ ఇట్ మచ్. అండ్ మాయిశ్చరైజర్ మీద రాస్తేనేమో గ్లైడ్ అయిపోతూ మేకప్ కింద వర్క్ అవ్వదు. సో సో disadvantages I had noticed. Don't even recommend or repurchase that as well. Deconstruct retinol and peptide serum, 0.2% retinol and 1% peptide అంట. కంప్లీట్ బాటిల్ యూస్ చేశాను. నాకైతే చాలా 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 మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే నేను రెటినాల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నేను యూస్ చేశాను. చాలా బాగుంది. మీకు ఎక్కడైనా లైక్ స్టబ్బోన్ డార్క్ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న బంప్స్ కోర్స్ ఇట్లాంటివి ఉంటే ఆల్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్ అంటారు కదా ఇది. మీకు ఏమైనా స్కిన్ ట్యాగ్స్ కానీ లేకపోతే ఫైన్ లైన్స్ ఇలాంటివి ఏమైనా డెవలప్ అవుతూ ఉంటే ఇది చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ ఏజింగ్ తగ్గిస్తుంది, లైక్ పింపుల్స్ రావు. లైక్ బట్ దిస్ ఇస్ నాట్ ప్రెగ్నెన్సీ సేఫ్. ప్రెగ్నెన్సీలో మీరు ఎలాంటి రెటినాల్స్ కానీ ఏవి యూస్ చేయకూడదు. మీకు ప్రెగ్నెన్సీలో ఏవి యూస్ చేయాలో ఏవి యూస్ చేయకూడదు దాని గురించి కూడా షార్ట్ చేశాను. ఐ విల్ లింక్ ఇట్ హియర్. యూ కెన్ ఆల్సో అప్లోడ్ బై మీ. మోమాకో మినరల్ సన్ స్క్రీన్, ఇది నా సెకండ్ బాటిల్. నేను ఫస్ట్ టైం అంటే కెమికల్ సన్ స్క్రీన్స్ అలవాటు అయిపోయి మినరల్ సన్ స్క్రీన్ నేను ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు నేను ఇదే తీసుకున్నాను. అప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే ఒక గమ్ కానీ అసలు మెడికల్ ఆర్డర్ దీనికి ఉందన్నమాట. సో ఎందుకు అలాంటి ఆర్డర్ ఉంది అని చెప్పి నాకు ఐ డిస్లైక్ ఇట్. అండ్ నేను తర్వాత ఎర్త్ రిథమ్ ట్రై చేశాను. ఎర్త్ రిథమ్ ట్రై చేసిన తర్వాత ఐ ఐ డింట్ లైక్ ఇట్. తర్వాత నేను మళ్ళీ దీనికి వచ్చాను. ఇది కొద్దిగా వైట్ కాస్ట్ ఇస్తుంది, బట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఇట్ విల్ గెట్ సెటిల్. అండ్ మినరల్ సన్ స్క్రీన్స్ లో చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వన్ ఇన్ ద మార్కెట్. ఐ హావ్ యూస్ ఫ్యూ ఆఫ్ మినరల్ సన్ స్క్రీన్స్. అన్నిట్లో నాకు ఇదే బెస్ట్ అనిపించింది. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ మినరల్ సన్ స్క్రీన్స్ అండ్ ప్రెగ్నెన్సీ సేఫ్, బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్ సన్ స్క్రీన్స్ అయితే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. And the wait is over. My favorite product is this glycolic acid toner anamata. Pixie wala glycolic acid. You can see I have used completely and I have repurchased this as well. పెద్ద బాటిల్ తీసుకున్నాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ పింపుల్స్ కానీ డార్క్ పిగ్మెంటేషన్ కానీ హైపర్ పిగ్మెంటేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న డార్క్నెస్ చాలా మందికి ఇట్లా నెక్ దగ్గర ఎల్బోస్ దగ్గర అట్లా డార్క్నెస్ ఉంటుంది. అన్నిటికీ ఒకే సొల్యూషన్. అండ్ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి, చాపి లిప్స్ ఉన్న వాళ్ళకి, వాట్ నాట్, all problems one solution is this glycolic acid. Is the best glycolic toner that I have ever used. So నేను దీని తర్వాత డెర్మాకోది యూస్ చేశాను, which I didn't like it at all. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ లిప్ బామ్, which is Regalis Hydronic Lip Balm. డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ అనమాట. సో ఈ లిప్ బామ్ ఐ హ్యావ్ యూస్డ్ కంప్లీట్లీ. SPF 50 అని ఉంటుంది దీంట్లో. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంటుంది, అంత ఎక్కువ మాయిశ్చరైజింగ్ అనిపించదు. ఎవ్రీ 1 hour to 2 hours మనం రీఅప్లై చేసుకుంటూ ఉండొచ్చు ఇది. So I would definitely repurchase this. Next is makeup. So I'm going to review these mascaras. Both are from Maybelline. One is Hypercurl and the other one Falsies Lash Lift. So almost dry అయిపోయింది. Not an issue with this too. ఏ మస్కారా అయినా ఒక 2-3 months కన్నా ఎక్కువ యూస్ చేయకూడదు. సో ఫస్ట్గా డ్రై అయిపోతుంది. అండ్ స్మజ్ ప్రూఫ్ కూడా, వాటర్ ప్రూఫ్. నార్మల్ బడ్జెట్లో కావాలంటే యూ కెన్ గో అహెడ్. My next product recommendation is this Swiss Beauty eye palette. You can see how much I have used. ఆల్మోస్ట్ ది ఎండ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అనే షేడ్స్ బాగున్నాయి అండ్ వెరీ పిగ్మెంటెడ్, వెరీ లాంగ్ లాస్టింగ్. లైక్ ఓవరాల్ డే మీకు ఉంటుంది. సో ఇట్స్ థమ్స్ అప్ ఫ్రమ్ మై సైడ్. లిప్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ లిప్ బామ్, చాలా టింటెడ్ ఉంటుంది. బట్ ఐ డెంట్ లైక్ ద ప్యాకేజింగ్ ఆఫ్ దిస్. ఈ ప్యాకేజింగ్ చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. అండ్ మనం అప్లై చేసినప్పుడు ఇక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ సీ ఇదంతా లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఎక్స్ట్రా మనకు కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రా ప్రోడక్ట్ స్టిల్ అవుతూ ఉంటుంది. సో ఐ డోంట్ లైక్ ద ప్యాకేజింగ్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. మనకి మంచిగా గ్లాసీ ఎఫెక్ట్ ఇస్తుంది, టింట్ ఇస్తుంది మొత్తం. అంటే మనం అప్లై చేసిన తర్వాత ఒకవేళ వైప్ చేసేసిన తర్వాత కూడా
మనకి మంచి టింట్ ఇస్తుంది డెఫినెట్గా. బట్ ఇట్ ఫీల్స్ వెరీ హెవీ. ఇట్ ఫీల్స్ వెరీ హెవీ. ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ repurchase this because of the packaging and the consistency of the product. So next one is this Mars eyebrow liner. This is my favorite. These Inside Cosmetics eyebrow liners it's almost same work చేస్తుంది. I'm using it from past few years. I don't even remember. మంచి ప్రిసైజ్ లైనింగ్ ఇస్తుంది. అంత డార్క్గా ఏం పడదు. మనకి ఎంత కావాలో అంతే we can build up the color. So my favorite, like my go-to one. I will be purchasing Swiss Beauty next time. And next is Lakme Iconic Eyeliner. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో బాండ్ చాలా ప్రిసైజ్గా మనం ఫిలప్ చేసుకోవచ్చు యాంగిల్ని. సో దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ వన్. బట్ నాకు చాలా థిక్ లేయర్ ఇస్తుంది, చాలా థిక్ బ్లాక్ కలర్ మంచిగా ప్రామినెంట్గా కనిపిస్తుంది. బట్ ఈ లిడ్ కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. వెన్ ఐఎమ్ అప్లై Lakme, please help us with the wand. This is my favorite lip crayon, like all time favorite. ఈ షుగర్ లిప్ క్రేయాన్ లిప్స్టిక్ అనమాట. ఇది షేడ్ నెంబర్ 8 జాకీ బ్రౌన్. నా ఫేవరెట్ అసలు ఇది. అసలు అప్లై చేసినట్టే అనిపించదు. అండ్ యూ డోంట్ నీడ్ సో మచ్ ప్రోడక్ట్. మంచి కలర్ ఇస్తుంది. అండ్ పిగ్మెంటెడ్ లిప్స్ అయినా కానీ మీకు చాలా బాగుంటుంది. లైక్ మీకు పిగ్మెంటేషన్ కనిపించదు. జస్ట్ ఆ స్లైట్ అప్లికేషన్లో కూడా మీకు పిగ్మెంటేషన్ కనిపించదు. దిస్ ఇస్ ఎందుకంటే ఒక క్యూట్ షార్ప్నర్ కూడా ఇచ్చారు. సో యా, దిస్ ఇస్ లైట్ వెయిట్ ఉంటుంది, మంచి పిగ్మెంటేషన్ ఇస్తుంది. పిగ్మెంటెడ్ లిప్స్ కూడా ది బెస్ట్. అసలు మీకు పిగ్మెంటేషన్ ఏమీ కనిపించదు. జస్ట్ కొద్దిగా ప్రోడక్ట్ అప్లై చేసుకుంటే చాలు, మీకు మంచిగా స్మజ్ కూడా అవుతుంది. అండ్ స్లైట్ టింట్ ఇస్తుంది. మీకు మొత్తం పోయాక కూడా అంటే స్లైట్ టింట్ అనేది ఉంటుంది. చాలా బాగుంది, వెరీ గుడ్. నేను ఇంకొకటి కూడా ఖచ్చితంగా రీపర్చేస్ చేస్తాను. దిస్ ఇస్ మై ఫేవరెట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.